మరటి భాషలో జరి అంటే తెలుగులో చెమ్మంటారు. అయితే ఆ చెప్పే నీళ్ళు ఇస్తే రాజు నిమ్మలం ఉంటది, రాజు గురించి ఎదురు చూస్తానా. మరి బారా కచ్చిరి బంద్ చేసి ఇంకా రాలేదు మా రాదు అంటాను. అంతేనా? రాదు ఇంకా రాలేదా? అరే రాదు నాకన్నా ముందే బయలుదేరి ఇంకా రాలేదా? అరే రాజు బారా కచ్చిరి బంద్ చేసి ప్రధాని మన ఇంటికి వెళ్ళిపోదాం పారా అన్నాడు. అంటే సరే బారా కచ్చిరి బంద్ చేసిన మరి రాజు గుర్రం మీద ఎక్కిండు, రాజు వస్తాడు. వస్తాడు నేను వెనుక వచ్చినా కానీ రాజు ఇంకా రాలేదంటే ఎక్కడ దాక్కుండా కూర్చున్నాడో రాజు. అంతో మరాఠీ కోలు ఆమె తిండి తినము, దారు పినము, కొండు ఖైనము, మాస్ ఖైనము, అండి ఖైనము, వంటిది కూడా తుకునము, తుకలు తుక ఫోటో ఇవన్నీ ఉన్నాయా? అయితే అన్నయ్య రాజు తాగుతాడు ఏమో గుడుకుండి తాగుతానని అన్నావు కదా. అంటే మేము అలాంటి వాళ్ళం కాదు, మరాఠీ కులం ఆర్య క్షత్రియ వంశము. ముందు వేసినాడు వెనక తీసేయలేదు అలాంటి కులము అన్నయ్య. ఆ ముచ్చట నువ్వు ఎందుకు అన్నావు? మరి మేము చికెన్ తినేటోళ్ళం కాదు, మటన్ తినేటోళ్ళం కాదు, కోడిగుడ్డు తినేటోళ్ళం కాదు. ఇలాంటి వాళ్ళము మేము. మాకు నువ్వు తాగుతావా అని అంటానవా? మరి చికెన్ తినపోతుంది, మటన్ తినపోతుంది, కోడిగుడ్లు తినపోతుంది, వైన్స్ లో మందు తాగపోతుంది. మరి వైన్స్ కు మందు రేటు పెరిగాయి, కోడిగుడ్లకు రేటు పెరిగాయి, చికెన్ కి పెరిగాయి, మటన్ పెరిగాయి, వీటికి అన్నిటికి పెరిగాయి. धारण हे जनलोन कांतो मुलुका वरे जेठा वरे किधर हाता कोला छाता चलेंगे हाता कंपा हाता मारा हाता किधर का ఇక అట్టే కాదు కానీ మీరు ఆరేపాటలు తినరు కాబట్టి మేము గోంజులో అచ్చం గోంజులో మేము గోంజులో తింటాం. ఆరేపాటలు పెట్టినా కానీ మేము తింటాం. కానీ నువ్వు మేము తినవా నువ్వు అంటే మాత్రము మేము తినకుండా ఊరుకోం. పెట్టినా తింటాం, పెట్టకపోయినా మేము ఎట్లా చేస్తాం. అన్నా అనుకున్నా మేము తినటోళ్ళమే. మళ్ళీ ఏంటిది? మైనాపతి బాయ్ నీ అక్క వడిలు అక్క వడిలు అంటే అక్కనే అనాలి. दादा कार है ना ताकुत बरे बसनो तो धंदा करगा म्हणते अंगण झाडगा म्हणते रेगटागा म्हणते सळदेगा म्हणते ऐका त्या वाजरेगडगा म्हणते राजाला गुण पॉइंट होगा म्हणते अरे इवानी पॉइंट होगा म्हणते अबा धंदा सारा मिस करा म्हणा दादा तिने को ताकुत बरे बसनो राहते కాదు కానీ నైనాబాది బాయి చిన్న ఆమె పెద్ద ఆమె, మైనాబాది బాయి నువ్వు చిన్న ఆమె. అంటే ఆమె చేసుకుంటే వచ్చా నువ్వు. మరి ఆమె పెద్ద ఓపికతోని పాపం నా చిన్న చెల్లెలు ఏ పని చేస్తుందో ఏ పని చేయదు అనుకొని అన్ని రకాలుగా పని చేయాలి. మరి నీకు చెప్తుందా? ఈ చిన్న నీకు ఒకటి తెలుస్తుంది, ఒకటి తెలియదు. మరి చెల్లెలా నువ్వు కూర్చో, నేను చేస్తా పని, నాకు అన్ని విధాలుగా తెలుసు, నీ అనుభవశాలి అనుకొని అన్ని రకాలుగా ఆమె ఆకిలుడుచుడా, అలికుదలుడా, ముగ్గేసుడా, నీళ్లు పెట్టుడా, బో అనుడా, కూర అనుడా అన్ని రకాలుగా ఆమె చూసుకోవాలి. మన घरात काका आहे ठाकूर నీకేమెరిక కొత్త మనిషి చిన్న పిల్లలు కొత్త మనిషి నీకేం తెలియదు. మరి పసుపు ఎక్కన్నదో ఉప్పు ఎక్కన్నదో ఇక ఏవి ఎక్కన్నో ఉల్లిగడ్డ అన్ని రకాల కూరలు వేసే సామాన్లు ఉంటాయి కదా మరి కిచెన్ లా. ఆ సామాన్లను ఏవి ఎక్కన్నా సంగతి నీకు తెలియదా? మరి పెద్ద అనుభవశాలి కాబట్టి ఎక్కడ ఏమున్నదన్నా సరే టక్కన పోతే తీసుకొస్తుంది ఆయన తొందరగా. మరి నీకేమెరిక గంట కాదు కానీ ఇగో అసలు ఆ ఏ పని చెప్పినా గానీ నువ్వు ఒక్క పని ముట్టుకో. నువ్వు ఎందుకు ముట్టుకుంటావు, ఎందుకు చేస్తావు? నీకేం అవసరం? ఏం లేదు, తినాలి, లాట్రూమ్ బాత్రూమ్ పోవాలి, రావాలి, కూర్చోవాలి కుర్చీ మీద. నువ్వు అసలు పనే ముట్టుకోకు. మంచిగానే మాట్లాడతావు. నేను ఏమంటాను చిన్న నువ్వు తెలివే కాబట్టి నేను చెప్తాను. అజ్జో దాదా కొట్టి కొట్టిదామంటే నా ధందా సాగిన అంగోరంగోరం బడితెక్కి కాకి ఐదుకి కాకి. ఒకవేళ మరి ఆమె పని చెప్తే మళ్ళీ నేను చెప్తే నా మీదకి వచ్చి కొడుతుందా అంటాను. ఆమెనా? ఆమె పెద్ద ఆమె కదా. పెద్ద ఒకవేళ నువ్వు పని చెప్పి చూడు, పని చెప్పినాక తప్ప నాకే పని చెప్తావు అని మరొకటి కొట్టానికి వచ్చింది అనుకో, ఆమె ఒకరు కొట్టావు, నువ్వు రెండు కొట్టు. ఏం పట్టి దూరం పడాలి, రెండు కొట్టు. నువ్వు ఎందుకు కొట్టావు, నువ్వు ఎందుకు పడతావు? ఒకవేళ తన్నింది అనుకో, నాకే కొడతావా అని చెల్లెలని ఒక తల్లితే తన్నింది అనుకో, నువ్వు రెండు కలుతుంటే ఏం చూసావు? అదే పడితే తర్వాత ముచ్చడా తన్నింది లెక్క కావాలి. రెండు కలుతుంది దాన్ని నక్క పేరు అని ఉండాలి. అట్లా కానీ అసలే నువ్వు పని చేయొచ్చు. నువ్వు నీకు ఏం అవసరం వచ్చినా పని చేస్తావు, నువ్వు అసలే పని చేయకు.
నేను చూస్తూనే ఉన్నా. మీ కామట ఏమన్నావు? కామ్ కరచుంది కదమ్మట పైన చెక్క సుమరించిన ఇక అట్ట కాదు కానీ నువ్వు చేసుకొచ్చి వచ్చినావే ఆమె. మరి నువ్వు చేసుకొచ్చే వచ్చినావే, నువ్వు ఏ పని చెప్పినా కానీ ఆమె పని చేయాలి కదా. పని చేయాలి. నువ్వు పెద్ద నువ్వు కుర్చీ మీద కూర్చున్నా కానీ నడుస్తుంది నీకు. ఏమన్నా అంటే కదా అంటే పెద్ద పాపం ఆమె కుర్చీ మీద కూర్చొని చిన్న చేయదా అని అంటారు నీకు. కాబట్టి ఆమె చేయాలి పనులని. నువ్వు చేయవు. కానీ కామ్ కర్ మన పుస్తక కేరళ ఆపారా నాయకర్ ఫాలో అయితే ఆ చిన్న కాబట్టి నేను అడిగి తెచ్చుకుంటా. మరి చెల్లెలకి పని చేయాలని నేను చెప్తా. మరి చేతుగా చేయాలని అడిగి చూస్తా అంటావా? అక్కడ అడిగి చూ. राजयवनु राज करी बहिणी एक राजया चलतो एक घरचं काम करून ठेव. ఏమంటాను అంటే చెల్లెల రాజు ఖర్చు చేయడానికి పోయిండు. ఖర్చు కాంచెలు ఇంటికి వస్తాడు. రాజు అని ఏం చేయగలదు అంటే ఉడుకు నీళ్లు పెట్టాలి చెల్లెల. మరి ఉడుకు నీళ్లు చలి నీళ్లు పెట్టాలి, అన్నం కూర వండాలి. ఇవన్నీ మనం చేయకపోతే రాజు వచ్చి మన కోపం చెప్తాడు చెల్లెల అని నీకు అంటాను కదా. రీతి అయితే రీతి మనం అందరం కావాలి గీతి మన తినవాళ్ళ దంద సంగతి. ఆమె నీకు పని చెప్తుందా? మరి ఆమె పని చెప్తా నువ్వు చేస్తావా? నువ్వు ఆమె చేసుకొచ్చా अंगने धडावा सडदेवा रेगाटा मंटेरेडा रातोकोडी पाणी आणावा खरा पाणी आणावा उनु पाणी ठेवावा थंड पाणी ठेवावा ऐकायचा ఇవన్నీ అయితే నీ చిన్నదాన్ని చూసి అలుకుదాలాలే అలుకుదాలాలే ముగ్గేయాలి. ముగ్గేసినాక ఏం చేయాలి? ఇల్లు కడగాలి. ఇల్లు కడిగి ఉడుకు నీళ్ళు సాగి నీళ్ళు పెట్టాలి. ఉడుకు నీళ్ళు సాగి పెట్టి రాజు రాగానే ఉడుకు నీళ్ళు సాగి నీళ్ళు రాజుకి ఇవ్వాలి. మళ్ళీ అన్న ఆయన రాజు స్నానం చేస్తాడు. స్నానం చేసినాక మళ్ళీ అన్నం నువ్వే వండాలి, కూర నువ్వే వండాలి. जमन रामा वरण खरामा चिचन खरामा अंदाज तो लिंबा तो यार మాడికాయలు ఇప్పుడే వచ్చాయి. కొత్త పెట్టలే దున్నిగా అయితే పాత అయిపోయింది. ఈ దండ సారే కరామన దాదా ఇవన్నీ నువ్వు చేస్తావా? మరి నువ్వు ఎందుకు చేస్తావు? మీ కథ కరీతే నేను ఎందుకు వచ్చినాను? तासादी तिला मी धंदा सांगूच पाहता मी कसा पाहिजे అసలే నువ్వు పని వినకు. ఆమె చెప్తే నువ్వు వినకు. ఆమె ఒక్కటి చెప్పేది ఉంటే నువ్వు 2 పనులు చెప్తావు. ఆమె 3 పనులు చెప్తే నువ్వు 4 పనులు చెప్తావు. నువ్వు అసలే వినకు, ఆమె మాట వినకు. जीव गिरा मरत आता तू करतो निजवू
गावला की तुम्हाला धंदा येता कराव अंगण झाडा सडदेवा धंदा सारे राजे आतलो उन्नू पाय ठेवतो थंडू पाय ठेव मी तगतो बरे बसून राहता पुढे तू धंदा कराव मी धंदा कसा करीत आज जाऊ झाला मी धंदा करायला మల్లోడు నువ్వు తిని మంచిగా ఆగా కూర్చోడానికి వచ్చావు నువ్వు పని చేయడానికి వచ్చినా మల్లోడు ప్రేమతోని పెళ్లి చేసుకొని తీసుకొచ్చిండు రాదు నీకు ఎందుకంటే మరి పిల్లలు కట్టడానికి వచ్చినావు కానీ నువ్వు పని చేయడానికి వచ్చినావు ఏమన్నా అంతే ఏమంటా మీ చెల్లె ఇక ఏమంటాంది ఆకిలి ఉడవాలి అలుపు చల్లాలి ముగ్గేయాలి అన్నం వండాలి కూర వండాలి అన్ని రకాలుగా నువ్వే చేయాలి నేను కూర్చుండటానికి వచ్చిన తిని కూర్చుండడానికి వచ్చిన కానీ నేను పనులు మాత్రం చెయ్య అంటాను అంటే సడమాల దేవ ఏంటి అని అంటే ధర ఏంటి అని గెస్త పిలవాలి గెస్త చిప్పుడావాలి గెస్త లోటవాలి మన కళ్ళలో లేదా మేము కూడా చదువుతాం ఏమున్నది ఇచ్చిన తిని నుడుక్క ఇట్లా ఇట్లా ఎనకేసుకుంటాం మేము అలుపు చల్లారా మళ్ళీ అడుగుతా అడుగు ఎట్టా మస్తే సంగీతం చింతగా రాలేదు చెల్లెలా నువ్వే చేయాలి పని నువ్వు చేస్తేనే మంచి కూడా నేను పెద్దదాన్ని చేయాలి నువ్వు అనాలి ఆమె ఏమి లేదు ఆమె ఒక్క పని చెప్పినా రెండు పని చెప్పినా నువ్వు అసలు కొట్టు ఆమె కూర్చోకుండా ఆమె పోయి సిగ్గ పట్టుకో ఆ సిగ్గ పట్టుకో 4 కుదురు కూతురు ఎట్లయినా మంచిదే ఒకవేళ బాగా దూరం ఉరికినా అన్నయ్య బిల్లు నేను అందుకుంటా అమ్మా మారాని చెప్పు పని ఆయన ఎందుకున్నది మల పిరును పడను మల పిరును అంతే మనాల సినాల వడిమి మీ సంఘర్ష కిరణ్ కారు నాయతర్కి నిగుదా అంతే ఇంటికి వెళ్ళిపో చెల్లెలా నేను చేసుకొచ్చే వచ్చిన దానికి నాకు మర్రబడద్దు నాకు మర్రబడే అవసరం నీకు లేదు ఇగో ఏం లేదు నేను ఏ పని చెప్పినా ఆ పని కరెక్ట్ నువ్వు చెయ్యాలి చేస్తేనే సరే ఈ ఇంట్లో ఉండాలి లేకపోతే నువ్వు వెళ్ళిపోవాల్సిందే ఉడబిక్కో आता केसम करता घेऊन दात आता बुच्चडी घेऊन फिरून तिला धनके पड मी पिटते गानी मी कस जाते నువ్వు ఎందుకు పోతావు పోవచ్చు నువ్వు ఆమె అంటే నువ్వు పోతావా అవసరం అప్పుడు ఆయన వేరే మంచిది లేదు బిడ్డలు లేదు కామరాల్సిన హతాత్ కేసన్ కట్టే పడితే అది ఒక్కడి కడతావు నువ్వు 2 కొట్లు మాల హతం అయితే నీకున్నాయి 2 కాళ్ళు నీకున్నాయి 2 పయాలు లాగట 2 కాళ్ళతో ఎగిరితాను ఒకవేళ ఆమె ఒక సిపి కడతాను కొట్టే నువ్వు 2 చేతో 2 సిపి కడతావు ఇస్తావు దంచు ఏమైతుంది అంతే माझे बहिणी
बड़ा बड़ा खिल जाएगा दादा నీ దాదా పాడుగాను दादो ఈ పంట వాయ కొట్టింది దాదా మళ్ళీ దాదా అనిపిస్తారు दादा आइए माता यो ये फाइट ये गोत्र मंटे आतीरा ये गोत्र मंटे నువ్వు ఒక్క మాట అనలే పాపం ये गोत्र ఒక్క మాట నీ నోట్లకే లేలే तू रात गोड़ गुड़ मन भाई ने राधा ये तो राधा ये रा कर तो उन्नु पॉइंट होगा कंटू पॉइंट होगा सड़े देगा रहेगा टागा वांटे लगेगा धंधा तांगा तू रात गोड़ टिकरेगी भैर पड़ेगा గంతే ఈ స్థితి వాడు మేము కూడా పడాలే नहीं పాడికి అక్కడ పోతుందో అనుకున్నా ఆదక కూడా పోలి ఇదంటే దాటలే अफा అయ్యో అవ్వా ఏమో అబ్బా అన్ని పన్ని ఆదులే అవ్వా ఏం కొట్టినావు వాతలు ఈ పని వాతలే పాపం ఉన్నది చిన్నగానే ఉన్నది కానీ బాగా కొట్టినావు నీకైతే ఏం కొట్టినా ఆ బోడి इतना पड़ेगा అక్కడ అంతే ఆమె ఎగిరితాందో ఆడబాటు बोल पाया तेरी అబ్బో బలం బాగానే ఉన్నది आंसू लाते ना अंदर पड़ेगा గుడ్డలు వచ్చినట్టుగా వచ్చి నాకే భయమైందా ఉరికత్తా అంటే अच्छा दादा तो धन का दादा दिया ఏ నాకు చెప్తావు నా పిల్లవాడిని కొట్టలేక అట్లా ఇతరులు వద్ద వాళ్ళ ఇవే మనకి నన్నే దాచి धन का मन नहीं నువ్వు ఒక్క దెబ్బ కొట్టలేక ఒక్క దెబ్బ పెద్ద ఆయన కాబట్టి అయ్యో అక్క కదా నా అక్కకి నేను ఎందుకు కొట్టాలి కొట్టద్దు అనుకోని నువ్వు ఓపిక పట్టి अच्छा वो मेरा बनना है तूरा बनना है ఆయనకైతే కొట్టలేదు నాన్నైతే ఖచ్చితంగా కొట్టాం ఈ సాక్ష్యం వీళ్ళే ఇక అమ్మా फाइट से दादा ये काम करके कैसे मंटा अति बड़ी तीन चा ఫస్ట్ ఆయన కొట్టింది నిజమే साल के बाद में कैसा అంతే वो होला समासी कसा तिने कसा दा నీవేవా हलगट हजर हजरा పాపం చెల్లెలాకి పని చేయాలని నోటకెళ్ళి వెళ్ళిందో లేదో చేతి ఉరికొచ్చింది ఆమె ఉరికొచ్చి నాకు పని చెప్తావా నువ్వు నాకు పని చెప్పేదాన్ని అయినా అని గిజ గిజ ఉరికొచ్చి ఎట్లా అంత అంది ఎట్లా కొట్టా ఓ నీ బాధ बबला से खोल हाथ हाथ తుమ్ము కొట్టున్నట్టున్నది నిజమే మళ్ళీ గుడ్డగా ఉరికొస్తాను నాకైతే ఉత్తరపడే ఉరికొస్తాను పాపం నువ్వు ఏం చేస్తావా వీళ్ళ చూపిస్తా ఈ పని ఆతలే అబ్బో వాతలు వాతలు ఆమె ఏం కొట్టినా కొట్టింది నీకు వాతలు 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 ఆమె పోయి दादा ए गावात चालले आलीत चालले नगरात चालले कामाला घेतात राजाचं राजपूर राजाच्या बाईचा भांडग्याचं माटे ना आमच्या राजाचं नाव ना हमाचं नाव ना हे माडी तुम्ही राहिना माझ्या माडीला मी निघून जाता అంటే ధర్మపతి నగరంలో కూడా ధర్మశివ మహారాజు ఇద్దరు భార్య నైనాబాజీ మైనాబాజీ ఇద్దరు కొట్లాడుకున్నారు కొట్టుకున్నారు అంటే రాజు మాత్రం చాలా పేరు ఉంటది పెద్ద పేరు వస్తుంది కాబట్టి ఉంటే నేను మాత్రం ఉండను వెళ్ళిపోతాను అంటాను అంతేనా అంతే ఇక ఎక్కడికి పోయినా ఇప్పుడు 100 దొరుకుతాయి ఎక్కడికి పోయినా 100 రోజులు పని చేసుకోవాలి కావచ్చు మొన్న మొక్కజొన్న పొట్టు తీసుకు అయిపోయింది పట్టు అయిపోయింది మిరప తోటలు అయిపోయినాయి పూలు అయితే లాస్ట్ అయినాయి కానీ 100 రోజుల పని మాత్రం ఉన్నది 2 నెలలు ఓపిక పట్టే వాళ్ళకు మళ్ళీ కలుపులు పడితే నీకు ఏ అని ఉండదు మంచి కాయగా బతకో ఆయనతో తను తినేది ఆయనతో దెబ్బలు పడేది నాతో అయితే నేను ఎప్పుడు ఉల్లేఖ చేసుకో ఎప్పుడో దాస్తుంది దెబ్బలకు మరి లేకపోతే కాదుగా నీకు బాగానే కుట్టింది కదా ఏమంటాను అయితే ఏమంటానంటే ఆ చిన్న చెల్లెలే నాకు కొట్టింది అని అంటాను కానీ నువ్వు కొట్టినావా నువ్వు ఒక్క దెబ్బన కొట్టినావా ఒక్క మాట అన్నావా అంటే నువ్వు గిన్నె ఉన్నావు అవి ఎట్టున్నది ఉండలే కొట్టి కానీ గిది కింద ఉరికొచ్చి తను అంటే పాపం బెలుకు బెలుకుండా దుబ్బిదాని కింద పడ్డది నిజమే నిజమే ఉండవా అయితే గోపాలపురే అక్కడ అందరూ వస్తారా ఏడో మనూరు వాళ్ళు కూడా వచ్చినాడు గడ కడకున్నారట నువ్వు వాళ్ళు ఇక్కడ ఏమైందావా ఇంకా చేసుకుంటావు అవో లక్ష్మీపురాణ బొచ్చడి మందు అరపడే महाराज पोहोचला ఏమో
లోకనైతే రే బుద్ధిమంత ఆ, పడతావా అయ్యా మహారాజా ఇగో బుద్ధిమంత మహారాజా ఏకిచ్చారు బాగా కచ్చిరి బంద్ చేసి మనం పోదాం ప్రధాని అన్నావు ఓయ్ మరి ఇంటికి పోదాంరా ప్రధాని అన్నావు మళ్ళీ ఏమన్నావు అంటే ప్రధాని ఈ రోజు ఎప్పుడైనా కానీ నేను ఒక్కడిని వంటగా తింటానా మరి ఎప్పుడు తిన్నా దంటగా ఇవ్వలేకుండా అవుతారు మేము ముగ్గురే ఉన్నాము ఈ రోజు మరి మా ఇంటికాన్నే భోజనం అన్నావు ఓయ్ పడతానా మీ ఇంటికాన్నే ఓయ్ మరి ఎందుకంటే నా పిల్లం పోయి 6 నెలలు అవుతుంది నేను ఒక్కడిని వాడుకుండా అవుతుంది తిరుగుడు అవుతుంది వంట పడతాను లేకపోతే ఉపాసం పడతాను రే బుద్ధిమంత ఖచ్చితంగా చావును కొంచెం మాడి రేతికేనా एक पाटील पांडे देसाई देशमुख तुमने तो राम राजा में ఛాన్స్ మేడం రామ్ అవును నిజమే ఎందుకంటే ధర్మశాల మహారాజు అంటే కత్తిరి వేస్తానంటే మరి కత్తిరి రాగానే ఎవరైనా కానీ మన చిన్నలు పెద్దలు దొరలు దాదులు పటేలు పడవలు మన ఆడ పటేలు ఎవరైనా సరే రామ్ మహారాజు అంటే రామ్ అనగానే అక్కడ నిలబడాలి వాళ్ళతో 10 నిమిషాల 20 నిమిషాల 5 నిమిషాల మాట్లాడాలి రావాలి మరి మాట్లాడకుండా నువ్వు వచ్చావు రాజు చూసినవా ఎంత పోకటి ఉన్నది నేను మందలించినా కానీ మాట్లాడకుండా వెళ్ళిపోతాను అనుకుంటున్నాను రే పడతానా ఏ కిచ్చారు ఏ మాడిస్తారే గులగలేదు కాట పడతానా అరే కాంగ్రెస్ సార్ ఇప్పుడు కషాడి ఈ గాజులన్నీ పలిగినాయి ఈ పూలన్నీ రాలినాయి కాతకారను ఆయన అట్ట కాదయ్యా ఈ గాజులు ఎందుకు పలిగినాయి అంటే నీకు 2 భార్యలు ఓయ్ 2 భార్యలు కాబట్టి ఏమైందంటే పాపం మా రాజు వస్తాడు మా కాడికి అనుకొని మరి గాజులో కనుకమ్మ గాజులు అమ్మడానికి వస్తే గాజులు వేసుకున్నట్టున్నది